నమస్తే ఫ్రెండ్స్, ఏఎన్ఆర్ బైక్ రిపేర్స్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగుంటారని కోరుకుంటూ ఈరోజు మనకైతే పల్సర్ ఒకటి కస్టమరు బండి స్టార్ట్ అవ్వట్లేదని నెట్టుకొచ్చారు మన దగ్గరికి వర్క్షాప్కి. సో చూస్తే బండి అయితే స్టార్ట్ అవ్వట్లేదు. చూడండి, మీకైతే కిక్ కొట్టి చూపిస్తాను. దూరం పెట్టండి, దాని కానీ తెలుసు కాకపోతే లైట్గా వస్తుంది, పోతుంది అంతే. ఇది పరిస్థితి. ఓకే, ఇప్పుడైతే మనం మల్టీమీటర్ పెట్టి ఒకసారి చెక్ చేద్దాం. అవతల సైడ్ కూడా ఒకసారి చూద్దాము. ఇది పరిస్థితి. ఓకే, ఒకసారి మనం అయితే మ్యాగ్నెట్ కాయిల్ నుంచి బ్రైట్నెస్ కొద్దిగా పెంచచ్చు బాగా. దగ్గర చూపించాను. డీప్ మోడ్ సరే, ఇక్కడ చూపించు. వచ్చింది అంటే ఇప్పుడు తక్కువ. ఇందాక ఒక రీడింగు, ఇప్పుడు ఒక రీడింగు. పైన పెడితేనో ఒకలాగా. పెట్టి బాగా వీడియో హ్యాక్ చేయలేదు. బాగా లేరా ఏం చేస్తాం? పాతది అక్కడ సేవ్ పెట్టండి. ఏరియా రైట్ సైడ్ ఎస్టీ కాయిల్ కాడ పవర్ అయితే రావట్లేదు. సో కస్టమరు అర్జెంట్ అని చెప్పడంతో మేమేం చేసామంటే లెఫ్ట్ సైడ్ పవర్ వస్తుంది కాబట్టి ఎస్టీ కాయిల్ కాడ నుంచి రైట్ సైడ్ ఎస్టీ కాయిల్కి డైరెక్ట్ కనెక్షన్ ఇచ్చామన్నమాట. చూడండి, ఇది ఇలాగా ఒక వైర్ తీసుకొని, ఎక్స్ట్రా వైర్ తీసుకొని డైరెక్ట్ ఎస్టీ కాయిల్కి అట్లా కుచ్చేసేసి అటు నుంచి రైట్ సైడ్ తీసుకొని రైట్ సైడ్ కూడా ఆ పవర్ కనెక్షన్ ఇచ్చేసాం అనమాట. సో రైట్ సైడ్ రావట్లేదు కాబట్టి రైట్ సైడ్కి ఇట్లా డైరెక్ట్ కనెక్షన్ ఇచ్చాము. అంటే రైట్ సైడ్ ఎస్టీ కాయిల్కి ఏదో మొత్తానికి వైర్ ఏదో తెగిపోవడం ఏదో జరుగుతుందో, పవర్ అయితే సప్లై అవ్వట్లేదు. కాబట్టి లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి ఒక ఎక్స్ట్రా వైర్ తీసుకొని కనెక్షన్ ఇచ్చాము. అప్పుడు రైట్ సైడ్ కూడా పవర్ వస్తుంది. బ్లాక్ వైర్ కాదు, ఇది ఎర్తింగ్, ఇది ప్లస్ వైర్. పట్టు
చూడండి ఇప్పుడైతే 2 సైడ్ల పవర్ వస్తుంది. ఇంకా ప్లగ్ అడాప్టర్లు పెట్టేసి చూడండి, లెఫ్ట్ సైడ్ వస్తుంది, రైట్ సైడ్ కూడా వస్తుంది. సీడీ మ్యాక్సిమం ఇట్లా పవర్ ప్రాబ్లం వచ్చిందంటే పల్సర్లకి సీడీ కాయిల్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇంకా వేరే ఏమో ఉండదు త్వరకు. మ్యాక్సిమం కస్టమర్కి 2 రోజుల నుంచి స్టార్ట్ అవ్వట్లేదని ఇంటి దగ్గర నుంచి పట్టుకొని వచ్చారన్నమాట. సో మేము సీడీ కాయిల్ మార్చాము. సో ఇప్పుడు 2 సైడ్ పవర్ వస్తుంది, బండి స్టార్ట్ అయింది. జర్కింగ్ కూడా అట్లాంటి ఏమీ లేదన్నమాట. బండి ట్రైల్ వేసి కస్టమర్కి ఇచ్చేసాం. వైరింగ్ ప్రాబ్లం ఉన్నప్పుడు కంపల్సరీగా బండికి టైం పట్టిద్ది. ఎప్పుడైనా సరే మెకానిక్కి టైం ఇస్తే ఆ వైరింగ్ అనేది మొత్తం క్లియర్గా చెక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. టైం కాకుండా అర్జెంట్ అని చెప్తుంటే తాత్కాలికంగా అవుతుంది. ఇప్పుడైతే మేము తాత్కాలికంగా ఏం కాదు, సీడీ కాయిల్ మార్చాం కాబట్టి దీనికి ఇంకా ఏం ప్రాబ్లం రాదు. ఓకేనా ఫ్రెండ్స్. ఒక రైట్ సైడ్ వచ్చేసి పవర్ రావట్లేదు కాబట్టి అది ఒకసారి చూస్తే అయిపోతుంది. ఇప్పుడైతే బండి అయితే బాగుంది. ఎక్కువ సార్లు సెల్ఫ్ కొట్టి చూడటం వల్ల ఇది బ్యాటరీ అయితే డౌన్ అయిపోయింది. సో మనం కిక్ కొట్టి స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్ బండి అయితే మంచిగా స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు చూడండి మంచిగా ఎక్సలెంట్ ఇస్తే మంచి రేజ్ అవుతుంది. బండి అయితే ఆగట్లేదు. వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.